తెదేపా హయాంలోనే కాకినాడ సెజ్ కు అనుమతులు వచ్చాయన్న ప్రచారాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో కాకినాడ సెజ్ ఓ ఉదాహరణ అని బాబు అభివర్ణించారు. కాకినాడలో ప్రత్యేక ఆర్థిక మండలి రావడానికి తానే కారణమని వస్తున్న కథనాలపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవాలని, వైఎస్ చేసిన అరాచకాలు తనపై రుద్దాలని చూస్తున్నారన్నారు. తమ హయాంలో సెజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలే వస్తే వైఎస్ రాకతోనే అసలు కథ ప్రారంభమైందని ఆధారాలు బయటపెట్టారు. ఆ రోజు ముఖ్యమంత్రి అవినీతితో పెట్టిన మీడియా, వాళ్లకు కొంతమంది అనుబంధంగా ఇంకా కొంతమంది మీడియా, అదే మరి అక్కడుండే ఎస్సీజెడ్ ఎవరైతే అనుచితంగా బెనిఫిట్ పొందారో వాళ్ళు దాడి ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు 2002లో జియో 196 ఇచ్చారని, ఎక్కడ గాని ఇన్ని వేల ఎకరాలు తీసుకోవాలని గాని, లేకుంటే ఇంత ల్యాండ్ కావాలని గాని, కాకినాడ పోర్టు కూడా ఫెసిలిటీ ఉంది, ప్రాసెసింగ్ కి మీకు పంపిస్తున్నాం, ఇది కూడా మీరు ఎగ్జామిన్ చేసి ప్రాసెస్ చేసి, తర్వాత 2006లో ఆపరేషన్కి వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్ని కూడా ఏ విధంగా దోచుకోవడానికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారో ఇది ఒక ఉదాహరణ. వైఎస్ అధికారంలోకి వచ్చాక 2004 డిసెంబర్ 23న ఓఎన్జీసీ ఐఎల్ఎఫ్ఎస్ కాకినాడ సీపోర్టుతో పోర్టు ఆధారిత సెజ్కిచ్చిన ప్రతిపాదనను నోడల్ ఏజెన్సీగా పోర్టు శాఖను జియో నంబర్ 1135 ద్వారా నియమించారని, దీని తర్వాత ఏపీఐఐసీకి మార్పు చెందినట్టు బాబు వివరించారు. 2005 మార్చి 7న పెట్రోల్ రీఫైనరీని కాకినాడ సెజ్లో నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఐఎల్ఎఫ్ఎస్, కాకినాడ సీపోర్టుల మధ్య ఒప్పందం జరిగినట్టు వివరించారు. సెప్టెంబర్ 3న ఓఎన్జీసీ సంస్థకు చెందిన మంగళూరు రిఫైనరీ, ఐఎన్ఎఫ్ఎస్ కాకినాడ సీపోర్ట్స్ ప్రభుత్వం కలిసి కాకినాడ సెజ్, అందులో ఎగుమతుల కోసం ఆయిల్ రిఫైనరీ స్థాపనకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. కాలక్రమేణా 10,000 ఎకరాల కేటాయింపునకు ఆమోదం, యూనిట్ల స్థాపన జరిగిన కొద్దీ దశల వారీగా భూసేకరణ చేపట్టారని బాబు చెప్పారు. 10,000 ఎకరాల భూసేకరణ జరపాలని 2005 డిసెంబర్ 7న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు వైఎస్ ఆదేశించారని తెలిపారు. తర్వాత 21న మంత్రిమండలి ఆమోదించగా 2006 జనవరి 18న 3 మండలాల్లో భూసేకరణకు నోటీసులు జారీ చేశారు. అదే ఏడాది మార్చి 6, 25న కాకినాడ సెజ్ కు స్టాంపు డ్యూటీ రద్దు చేశారని పేర్కొన్నారు. జూన్ 27న 1035 హెక్టార్లలోనే కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7,000 ఎకరాలకు పైగా కేటాయించిందని చంద్రబాబు గుర్తు చేశారు. దీనిపైన 690 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. అవుట్ రేట్ గా అమ్ముకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే కేవీ రావు అనే వ్యక్తి అమ్ముకోవచ్చు ల్యాండ్ అంతేగా. ఇప్పుడు ఫైనల్ గా ఏం పెడుతున్నారంటే ఎంత దారుణం అంటే, ఇది జిఎంఆర్ ఎనర్జీ సంస్థ ఒకటి పెట్టి 3,461 ఎకరాలు వాళ్ళకు లీజుకి ఇచ్చి 9 పవర్ ప్రాజెక్ట్స్, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్, ఒక్కొక్కటి 700 మెగావాట్లు, అంటే 6,300 మెగావాట్లు. అంటే దీనికి ఎస్సీజెడ్ పేరు. పేదల నుంచి తీసుకున్న 2,425 ఎకరాలు కాకినాడ సెజ్ కి ఇవ్వాలని 2008 ఏప్రిల్ 21న ఏపీఐఏసీని ముఖ్యమంత్రి ఆదేశించారని బాబు తెలిపారు. 2008 జూలై 9న అప్పగింత జరిగింది. డిసెంబర్ 26న ఓఎన్జీసీ విరమించుకున్నట్టు ప్రభుత్వానికి కాకినాడ సెజ్ లేఖ రాసింది. సెజ్ కు చెందిన 8,321.67 ఎకరాల భూమికి కన్వర్షన్ ఫీజు రద్దు చేశారు. పంట భూములకు నీరు నిలిపివేయాలని డిసెంబర్ 21న ఆదేశించారు. 2011 మార్చి 28న పరిశ్రమలు రానందున తమ భూములు ఇచ్చేయాలని ఏపీఐఏసీ కాకినాడ సెజ్ కు లేఖ రాసి మార్చి 30న వెనక్కు తీసుకుంది. 2012 జనవరి 24న కాకినాడ సెజ్ కు మళ్లీ కొత్తగా 1013.6 హెక్టార్లు కేటాయిస్తూ కేంద్రంచే ప్రకటన జారీ చేసింది. ఈ తరహాలో దోపిడీ చేసి వైఎస్ రాష్ట్రాన్ని దోచుకున్నారని బాబు విమర్శించారు. కాకినాడ సెజ్ లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రత్యేక ఆర్థిక మండలాల్లో అవినీతి పేరుకుపోయిందన్నారు. వీటన్నింటిపై సీబీఐ విచారణ చేపట్టే వరకు ఉద్యమిస్తామని బాబు స్పష్టం చేశారు.